ఫ్రెండ్స్, ఏపీ రాజధాని అమరావతి పైన రాష్ట్ర ప్రజలకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఇక్కడ రాజధాని కట్టడానికి అనుకూలంగాను, మరికొంతమంది ప్రతికూలంగాను ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న దంపతుల సంసారం ఎలా ఉంటుందో, రాజధాని అమరావతి నిర్మాణం పైన ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ధోరణి కూడా అలానే ఉంది. రాజధాని నిర్మాణం పైన చాలా మంది ప్రజల అభిప్రాయం తాము అనుసరించే పార్టీ నిర్ణయమే తమ అభిప్రాయంగా భావిస్తున్నారు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ప్రాంతం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం అన్నమాట. సో గత 5 రోజుల నుండి భారీగా వర్షాలు పడటంతో చాలామందికి అపోహలు ఉన్నాయి. అదేంటంటే భారీ వర్షాలకి అమరావతి ప్రాంతం అంతా మునిగిపోయిందని కొంతమంది ఛానల్స్ వాళ్ళు అంటున్నారు. కొంతమంది ఛానల్స్ వాళ్ళు మాత్రం అదేమీ లేదు, ఇక్కడ ఎటువంటి ముంపుకి గురి అవ్వలేదు అని అంటూ ఉన్నారు. ఈ వీడియోలో మీకు నేను క్లియర్ కట్గా ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అమరావతి ప్రాంతం నీటి మునిగిందా లేకపోతే నార్మల్గా ఉందా అనే విషయం మీకు నేనైతే క్లియర్ కట్గా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ప్రాంతము ఇక్కడ మా యూనివర్సిటీ ప్రాంతం అనమాట. చూడండి, ఇక్కడ మా యూనివర్సిటీ ప్రాంతం, అక్కడ ఎన్ఐడి బిల్డింగ్స్ అనమాట, అవి క్వార్టర్స్. సో ఇక్కడ నేను మీకు ఈ ప్రాంతం చూపించడంతో పాటు కొంత ప్రాంతాన్ని కవర్ చేశాను. సో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఇక్కడ ప్రాంతం ఎలా ఉంది అనేది మీకు నేను క్లియర్ కట్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే, రాజధాని ప్రాంతం ముంపుకు గురి అయిందా లేదా అనేది టాపిక్ మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న మునగ తోట రాజధానికి ఇవ్వని భూములు. ఇప్పుడు మీరు చూస్తున్న భూములు వచ్చేసి రాజధాని కోసం ఇచ్చిన రైతుల భూములు అన్నమాట. ఈ రెండు కూడా ఈ భారీ వర్షానికి తప్పకుండా నీటి మునిగాయని మనం చెప్పవచ్చు. ఇంత భారీ వర్షానికి కూడా రాజధాని కోసం ఇచ్చిన భూములు నీటి మునగలేదు అనేది పచ్చి అబద్ధం. అలానే ఇంతటి భారీ వర్షానికి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన అన్ని భవనాలు నీటి మునిగాయి అన్నది కూడా అంతే అబద్ధం. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఏపీ సచివాలయానికి వెళ్ళే దారి అన్నమాట. ఈ వీడియోని నేను ఒకే రోజు తీసాను అన్నమాట. భారీగా వర్షాలు పడిన మరుసటి రోజు నేను తీసాను అన్నమాట. ఇది సచివాలయానికి వెళ్ళే రోడ్డు. ఇక్కడ కూడా భారీ వర్షానికి నీళ్ళు వచ్చినాయి, బట్ అవి ఎటు పడితే అటు వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక్కడ స్టాగ్నేషన్ అనేది, నీటి నిల్వ అనేది అయితే లేదు, మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న సచివాలయ నిర్మాణం కూడా ఏపీ రాజధాని కోసం ఇచ్చిన రైతుల భూమిలోనే నిర్మించడం జరిగింది. మరైతే ఇక్కడ ఎందుకు నీళ్లు లేవంటే, ఈ నిర్మాణం అనేది ఒక వెల్ ప్లాన్డ్గా నిర్మించడం జరిగింది. ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉందన్నమాట. నీటి నిల్వ ఉండకుండా దీన్ని నిర్మించారు. అందుకోసమే ఇక్కడ నీరు అయితే నిల్వ లేదనమాట. మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, చాలా నీట్గా ఉంది. ఈ ప్రాంతంలో కూడా వర్షాలు పడినప్పుడు భారీగానే నీళ్ళు వచ్చినాయి, బట్ అవి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడవచ్చు అనమాట. ఈ సచివాలయ ప్రాంగణంలోనే ఫైర్ స్టేషన్ కూడా ఉంది. అలానే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ అయితే నిర్మించడం జరిగింది. ఇవి కూడా నీటి మునగలేదు, నీళ్ళు వచ్చాయి బట్ వెళ్ళిపోయాయి అనమాట. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ అనమాట. ఈ స్ట్రైట్గా వెళ్తే మా యూనివర్సిటీ వస్తుంది. నేను మా యూనివర్సిటీకి వెళ్ళే టైంలోనే నేను ఈ వీడియోని అయితే షూట్ చేయడం జరిగింది అనమాట. అమరావతి ప్రాంతం ఒకవైపు మాత్రమే నేను ఈ వీడియో తీయగలిగాను. అంతా ఎలా ఉందో అయితే నాకు క్లియర్గా తెలియదు అనమాట. అన్ని నిర్మాణాల వైపు నేను వెళ్ళలేదు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం సచివాలయం వెనక వైపు రాజధాని కోసం ఇచ్చిన భూములు ఎలా ఉన్నాయనేది చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనే అది జరుగుతుంది. అంటే రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో పిచ్చి చెట్లు, ముళ్ళ పొదలు ఉన్నాయి కదా, వాటిని తొలగించడం కోసం నిర్మాణ పనులు జరుగుతున్న ఏరియా అనమాట మీరు చూస్తున్నది. ఇక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అయితే ఉంది. ఇక్కడ ఇలా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదనమాట. అందుకోసమే ఇక్కడ వాటర్ అయితే నిల్చున్నాయి. ఇది వాస్తవం, మనకి కంటికి కనిపిస్తుంది అనమాట. మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఎటువంటి నిర్మాణం జరగని భూముల్లో మాత్రం నీరు నిల్వలు ఎలా ఉన్నాయంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్మెంట్స్ కట్టడం కోసం పంట పొలాలని చదునుగా దున్నిన తర్వాత, ఫ్లాట్స్ వేసిన తర్వాత భారీగా వర్షాలు పడితే ఎలాగైతే నీటి మునిగి కనిపిస్తాయో ఇవి కూడా అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ భారీ ఎత్తులో నీటి ప్రవాహం జరుగుతున్నది వచ్చేసి ఒక కాలువ అన్నమాట. ఇది రాజధాని నిర్మాణంలో భాగంగానే ఇక్కడ పెద్ద కాలువ తీశారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న నీరు వెళ్ళిపోవటానికి ఈ కాలువని ఎప్పుడో నిర్మించాను. ఇది రాజధాని నిర్మాణంలో ఒక భాగం అన్నమాట. అందుకే భారీగా ఇక్కడ వాటర్ ప్రవాహం మనం చూడవచ్చు, నీరు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఇది ప్రభుత్వమే తీసిన కాలువ. సో ఇది భారీ వర్షాలకి ఇలా పొంగిందనమాట. ఇది మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఇక్కడ అన్నీ కూడా మీరు చూడవచ్చు వాటర్ కూడా నిల్చుందనమాట.
జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది. 36,50,00,000కి జంగిల్ క్లియరెన్స్ జరుగుతున్న సమయంలోనే భారీ వర్షాలు మొదలయ్యాయి. అందుకని ఈ పనులు ఆగిపోయాయి ప్రస్తుతం. ఎటువంటి నిర్మాణాలు జరగని ప్రాంతంలో మాత్రం భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పంట పొలాలు గత 9 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్నాయి. ప్రాపర్గా కాలువలు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేవు, అందుకే ఇలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే రోడ్లు వేసిన ప్రాంతం అన్నమాట. ఇవి కొంచెం వర్షానికి నీటి మునగని ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇటువైపు మాత్రం ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి మనం కొన్ని చోట్ల ఫ్లడ్స్, వరద నీరు, వరద కాదు వర్షపు నీరు అని మనం చెప్పాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడైతే వాటర్ లేవు. ఈ ప్రజెంట్ ఈ పొలాల్లో నీళ్ళు ఎందుకు లేవంటే రైతులు ఈ భూములు వేసుకున్నారనమాట. గతంలో మొక్కజొన్న అలాంటివి వేసుకున్నారు, నేను చూశాను. ఇది మా యూనివర్సిటీ అన్నమాట. ఇక్కడ మీరు వాటర్ చూడవచ్చు. ఇక్కడ ప్రాపర్గా కాలువలు సరిగ్గా లేవు, అలానే రైతులు వీటిని వేసుకోవట్లేదు, అందుకని వాటర్ అయితే వచ్చాయి మనం చెప్పవచ్చు. కొండవీటి వాగు పెద్ద పెద్ద కాలువలు అయితే ఈ వర్షానికి పొంగి పొర్లి పొలాలపైన వచ్చి నీళ్లు నిరవటం వాస్తవం. రాజధాని పైన ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని చేశాను. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.